నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నా పేరు అనంతబాబు. నన్ను పట్టుకోండి చూద్దాం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ అనంతబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సవాల్ విసురుతున్నట్టు, నా పేరు అనంతబాబు, నన్ను పట్టుకోండి చూద్దాం అని చెప్పేసి సవాల్ విసురుతున్నట్టుగా నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. ఇలాంటి థంబ్నెయిల్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పోక్ చేస్తున్నట్టుగా ఉంటుంది అని చెప్పి నాకు ముందే తెలుసు. కానీ పెట్టక తప్పలేదు ఈ థంబ్నెయిల్. ఎందుకని అంటే అనంతబాబు అబ్స్కాండ్ అవటం ఇది మొదటిసారి జరిగింది కాదు. గతంలో ఆయన ఏకంగా శాసన మండలి దగ్గర నుంచే అబ్స్కాండ్ అయ్యారు. ఆయనని అరెస్టు చేయడానికి పోలీసులు వస్తున్నారు అన్న విషయం ఆయనకి ముందుగానే తెలిసింది. ఎలా తెలిసిందో తెలియదు, కానీ ఆయన అబ్స్కాండ్ అయ్యారు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు, కానీ అబ్స్కాండ్ అయ్యారు. అయితే అందరూ అనుకునేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే, పోలీసు వ్యవస్థలోనే అనంతబాబు మనుషులు ఉన్నారు, వాళ్లే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఆయన చక్కగా అబ్స్కాండ్ అవుతున్నారు, చక్కగా తప్పించుకుని తిరుగుతున్నారు బయట అని చెప్పేసి అర్థమవుతుంది. అలాగే ఆయన భార్య కూడా ఒకసారి అబ్స్కాండ్ అయ్యారు. ఆవిడకి కూడా విచారణ నిమిత్తం నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ లేరు. మరి ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు వస్తారు, ఇవేవి కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కో తెలియదు. అసలు ఎక్కడికి వెళ్ళారు, ఎలా తప్పించుకున్నారు అనేది కూడా తెలియదు. అసలు ఆవిడకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరనేది కూడా తెలియదు. కానీ వాళ్ళకి మాత్రం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది, అనంతబాబుకి, అనంతబాబు వైఫ్ లక్ష్మీ దుర్గకి. సో ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బాగా చర్చించుకుంటున్న అంశం. పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా అనంతబాబు ఒక వ్యవస్థలాగా తన చుట్టూ మనుషుల్ని పెట్టుకున్నాడు, ఆ వ్యవస్థే ఇంకా బలంగా పనిచేస్తోంది అని చెప్పేసి అంతా ముక్కును వేలేసుకుంటున్నారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో బాగా పనిచేస్తున్నాయా, కేవలం అనంతబాబు విషయంలోనే ఫెయిల్ అయ్యాయి అంటే మిగతా కొన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయ్యాయి, చాలా బలహీనంగా పనిచేస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అలా అనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న మనం రేపల్లిలో చూస్తే గనక ఒక ఖైదీ పోలీసులకే లంచం ఇచ్చి జైలు నుంచి తప్పించుకున్నాడు. అంటే ఖైదీగా ఉన్న వ్యక్తి తప్పించుకోవటం అనేది మామూలు విషయం కాదు. పైగా అతడేమన్నా పీటీ ఉషలాగా సన్నగా నాజూగ్గా బ్రూస్లీలాగా కండలు తిరిగి ఉన్నాడంటే లేదు, అతడు పరిగెడితే చిన్నపిల్లాడు కూడా పట్టుకోవచ్చు అతన్ని, అంత లావుగా ఉన్నాడు. సో కానీ అతను ఎస్కేప్ అయ్యాడు. ఎలా ఎస్కేప్ అయ్యాడు అనేది చూస్తే పోలీసులకే లంచం ఇచ్చాడట, పోలీసులే ఆ లంచం తీసుకుని అతన్ని వదిలిపెట్టారట అని చెప్పేసి తర్వాత బయటికి తెలిసింది. అయితే ఆ పోలీసుల మీద తర్వాత యాక్షన్ తీసుకోవచ్చేమో, కానీ ఇలా ఖైదీలే తప్పించుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ పలుచనైపోదా? పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన అవసరం లేదా, అవసరం ఉందా? మీరే చెప్పండి కమెంట్ బాక్స్లో. అలాగే నిన్నటికి నిన్న అనంతపురంలో ఒక హనీ ట్రాప్ వ్యవహారం బయటపడింది. ఆ హనీ ట్రాప్ వ్యవహారంలో 2 సీఐలు సస్పెండ్ అయ్యారు. విషయం డీజీపీ వరకు వెళ్ళటంతో 2 సీఐలు సస్పెండ్ అయ్యారు. వాళ్ళిద్దరిని కూడా వీఆర్కి పంపించారు. అసలు పోలీసులు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు డిపార్ట్మెంట్ పరువు ఇలా తీస్తున్నారు పోలీసులు? చిన్న చిన్న ప్రెట్టి కేసులు ఇలాంటివి పట్టుకుని ఏదో సాధించినట్టు పోలీసులు ఘనత చూపించుకోవటమేనా? ఇలాంటి పెద్ద పెద్ద కేసులన్నీ కూడా చాలా ఇంటెలిజెన్స్ తోటి, చాలా తెలివితోటి డీల్ చేసి అక్రమాలు చేసే వాళ్ళ పీచం అణుద్దాము అని చెప్పి పోలీసులకు ఉండదా? చిన్న చిన్న కేసులు, దొంగతనాలు, పిక్ పాకెటింగ్ కేసులు పట్టుకొని ఏదో సాధించేసామన్నట్టు చూపించుకోవాలా? సో ఇంకొక కేసు కూడా ఉంది. మనం చూసుకుంటే కడపలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేకపోతే కూటమి సర్కార్ అధికారంలో ఉందా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ కడపలో పోలీసు వ్యవస్థ మొత్తం కూడా వన్ సైడెడ్గా వైసీపీకే పనిచేస్తుంది అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మరి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతుందా లేదా? అసలు ప్రభుత్వం కూడా కడపలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకుల మాటల్ని ఆలకిస్తున్నారా లేదా? ఇదంతా కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుంది? కడపలో ఒక పెద్ద మర్డర్ కేసే బయటపడింది, పెద్ద దస్తగిరి అని చెప్పేసి. అతన్ని మర్డర్ చేసింది కూడా వైసీపీ వాళ్ళే అని తెలుస్తుంది. ఆస్తుల కోసమో లేకపోతే డబ్బు కోసమో ఇది జరిగినట్టుగా అనుమానాలు ఉన్నాయి. సో ఈ కేసు వ్యవహారం కూడా త్వరగా తేల్చాలి, ఆ వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేయాలి, తగిన శిక్ష వేయాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. పైగా ఇప్పటికీ కూడా ఆ మర్డర్ చేయించిన వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. అతడి పేరు నిత్యానంద రెడ్డి అని కూడా అంటున్నారు. సో ఇదంతా కూడా పోలీసు వ్యవస్థలోని వైఫల్యమే అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇలా అబ్స్కాండ్ అవటం, పట్టుకోలేకపోవటం కొత్తగా జరుగుతోంది ఏం కాదు. గతంలో వల్లభనేని వంశీ కూడా అబ్స్కాండ్ అయ్యాడు. ఆయన అరెస్ట్ అయ్యి చానాళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు కదా. ఆ తర్వాత ఆరోగ్యం బాలేదని బెయిల్ తెచ్చుకున్నారు. మరోసారి ఇంకొకరిని బెదిరించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళితే ఆయన అక్కడ లేడు.
తప్పించుకుని తిరిగాడు. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన వచ్చాడు. ఆయనకి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అప్పుడు ఆయన బయటకు వచ్చాడు. అప్పటి వరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎందుకని పట్టుకోలేకపోతుంది ఇలాగా? ఇది కేవలం వల్లభనేని వంశీయో అనంతబాబు వ్యవహారమో కాదు. కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా క్వాడ్జ్ కేసులో ఆయన తప్పించుకునే తిరిగాడు చానాళ్ల పాటు. అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి అంతు చిక్కలేదు ఆయన ఎక్కడున్నాడని. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా కనిపెట్టలేకపోయింది. కానీ ఆయన చక్కగా తప్పించుకుని తిరిగాడు. ఎంతకాలం తిరిగాడో. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చేసిన తర్వాత హైకోర్టు నుంచో లేకపోతే సుప్రీంకోర్టు నుంచో బెయిల్ రాదు అన్న విషయం తేట తెల్లమైన తర్వాత ఆయన లొంగిపోయాడే తప్ప పోలీసులు ఏమీ ఈడ్చుకొచ్చి, ఏది అంకుశం సినిమానో ఏదో ఉంటుంది, రాజశేఖర్ రామిరెడ్డిని ఈడ్చుకొచ్చి కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్తాడు. సో అలాగేం పోలీసులు తీసుకురాలేదు కాకాణి గోవర్ధన్ రెడ్డిని. రామిరెడ్డిని కొట్టుకుంటా తీసుకొచ్చినట్టు కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఏమి నడి రోడ్డు మీద అరెస్టు చేసి నడిపించుకుంటా తీసుకువెళ్ళలేదు. కానీ చిన్న కేసులు, లేకపోతే అల్లర్లు చేసిన వాళ్ళు, లేకపోతే మేక పొట్టేళ్ల తలకాయలు నరికిన వాళ్ళు, వీళ్ళని మాత్రం నడి రోడ్లో నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నారు. నాయకుల్ని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా బలంగా పనిచేశాయి, చాలా సమర్థవంతంగా పనిచేశాయి. అంటే ఏంటి అర్థం? ఇక్కడ చంద్రబాబు నాయుడు పోలీసుల మీద గట్టిగా చెప్పి పని చేయించుకోలేకపోతున్నారని అనుకోవాలా? కానీ జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేశారనుకోవాలా? గతంలో పోలీసులు ఎవరి వైపు ఉన్నారు? అసలు వైసీపీ వైపు ఉన్నారా, కూటమి వైపు ఉన్నారా? ఎందుకని ఇప్పుడు వైఫల్యం చెందుతున్నారు? అప్పుడు ఎందుకని సమర్థవంతంగా పనిచేశారు? గతంలో ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనకి వెళతారో లేకపోతే వాళ్లే నిరసన చేస్తారా అని చెప్పేసి అనుమానాలు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులు ఉండేవాళ్ళు. వంగలపూడి అనిత ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ గోడ దూకి బయటకు వెళ్ళి స్కార్ఫ్ కట్టుకుని హెల్మెట్ పెట్టుకుని స్కూటీ మీద దొంగచాటుగా వెళ్ళి నిరసనకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. దేవినేని ఉమా కూడా అంతే. ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారు, అప్పుడు మాజీ మంత్రి వైసీపీ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా గోడ దూకి వెళ్ళి బైక్ మీద, వేరే వాళ్ళ బైక్ మీద బయటకు వెళ్ళి నిరసనలో పాల్గొనాల్సి వచ్చింది. అప్పట్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇంటి చుట్టూ కాపలా పెట్టింది. ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే తప్పించుకుని బయటకు వెళ్ళగలిగారు. మిగతా వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేసిందిగా. ఆలపాటి రాజా కావచ్చు, గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజా కావచ్చు, నక్క ఆనందబాబు కావచ్చు, వీళ్ళంతా సీనియర్ నాయకులే. పత్తిపాటి పుల్లారావు కావచ్చు, వీళ్ళంతా, ఈవెన్ జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ కూడా, వీళ్ళెవరూ బయటకు రాలేకపోయేవాళ్ళు. వీళ్ళెవరిని నిరసన చేయడానికి అలౌ చేసేవాళ్ళు కదా పోలీసులు. వాళ్ళు వెళతారన్న విషయం ముందే పోలీసులకు తెలుసు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డ్యూటీ అదే కదా. ఎక్కడ ఏ తప్పు జరగబోతోంది, ఎక్కడ ఏ నిరసన జరగబోతోంది, ఎక్కడ బంద్ జరగబోతోంది, ప్రభుత్వం తరఫు నుంచి ఆ నిరసనలకి అనుమతులు ఉన్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకుని వాళ్ళు వెళ్ళటమే కదా. మరి ఇక్కడ అనంతబాబు కేసు విషయంలో కూడా మరి కేసు హీరింగ్కి వస్తుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతని దగ్గర పనిచేశాడు. సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడు డ్రైవర్గా అనంతబాబు దగ్గర గతంలో పనిచేశాడు. అతన్ని అత్యంత దారుణంగా అనంతబాబు ఆయన మిసెస్ కలిసి చంపేశారు. ఆ విషయాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో వచ్చాయి. కోర్టు కూడా ఈ విషయంలో, ఈ కేసులో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి పోలీసులకు ఆల్రెడీ ఒకసారి తలంటింది, అక్షింతలు వేసింది, తల బొప్పి కట్టేలాగా తలస్నానం చేయించింది పోలీసులకి. అయినా కానీ పోలీసులు ఇంకా ఈ కేసులో ఇంకా ఉదారంగానే ప్రవర్తిస్తున్నారు. ఎందుకనో అర్థం కాదు. అంటే దళిత యువకుడి ప్రాణాల గురించి మీరు ఇంత తేలిగ్గా తీసుకుంటారా అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది కదా కోర్టు. ఎందుకని ఛార్జ్ షీట్ తయారు చేయలేకపోయారు 90 రోజులు అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది కదా. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఛార్జ్ షీటు తయారు చేయడానికి 90 రోజుల కన్నా ఎక్కువ పడితే ఆ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు. వైసీపీ హయాంలో అనంతబాబుకి అలాగే జరిగింది. వైసీపీ హయాంలోనే కాదు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఛార్జ్ షీట్ తయారు చేయడానికి 90 రోజుల కన్నా ఎక్కువ తీసుకుంటే డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. అనంతబాబుకి అలాగే బెయిల్ వచ్చింది. ఈ కేసులో, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబు నేను మర్డర్ చేశాను అని చెప్పేసి వెళ్ళి లొంగిపోయాడు కదా. దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? లేదు. అప్పుడు ఆయనే వెళ్ళి లొంగిపోయాడు. నేనే మర్డర్ చేశాను, ఇంకా ఇందులో ఎవరు ప్రమేయం లేదని చెప్పాడు. కానీ లోతుగా పరిశీలిస్తే ఆయన భార్య లక్ష్మీ దుర్గా ప్రమేయం కూడా ఉందని తెలిసింది. ఆవిడేం అబద్ధం చెప్పింది? అప్పుడు అసలు నేను అక్కడ లేను, హాస్పిటల్లో మా బంధువులు ఉంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళానని చెప్పింది. కానీ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అక్కడ ఆవిడ లేదు, ఆవిడ బంధువులు లేరు. కానీ ఎక్కడైతే, ఏ అపార్ట్మెంట్ దగ్గర అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యంని మర్డర్ చేశారో ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్లో ఆవిడ ఉంది, ఆ అనంతబాబు కూడా ఉన్నారు. ఇన్ని సాక్ష్యాధారాలు కనిపిస్తుంటే ఎందుకని ఇంకా అనంతబాబుకు శిక్ష పడడం లేదు? చట్టంలో అయిన లొసుగులు ఉన్నాయా? లేకపోతే పోలీసు వ్యవస్థ బలహీనంగా ఉందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలహీనంగా ఉందా? వీటన్నిటి మీద ప్రజలు మాట్లాడుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం వీటన్నిటి మీద సత్వరమే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది.
పైగా ఇక్కడ ప్రభుత్వం మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, మేము కంపెనీలు తెస్తున్నాము, మేము ఉద్యోగాలు తెస్తున్నాము అని చెప్తుంది. ఎస్, కరెక్టే, 100% కరెక్టే. వాళ్ళంతా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. గతంలో రోడ్లు అధ్వానంగా ఉండేవి, ఇప్పుడు రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. నడువులు అదరకుండా చక్కగా ఊరెళ్ళి రావచ్చు. మరి ఇక్కడ న్యాయ వ్యవస్థ, అలాగే పోలీసు వ్యవస్థ, వీళ్ళు కూడా ఖచ్చితంగా త్వరగా రియాక్ట్ అవ్వాలి. ఈ కేసుని సత్వరమే పరిష్కరించాలి. ఈ కేసులో నిందితులకి సత్వరమే శిక్ష పడాలి. అప్పుడే సామాన్యులకి, దళితులకి, అందరికీ కూడా న్యాయ వ్యవస్థ బలంగా పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ బలంగా పనిచేస్తుంది. దళితుల మీద ఎవడైనా చెయ్యి వేస్తే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకం కుదర్చాలి. సో అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసుని వీలైనంత త్వరగా పరిష్కరించాలి. ఆ కేసులో నిందితులకి శిక్ష పడి తీరాలి. మరి దీని మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.